మృగశృంగుని వృత్తాంతము చూద్దామా. పూర్వము కుచ్చురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతను కర్దమ మహర్షి కుమార్తెను వివాహమాడాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు మృగశృంగును అని నామకరణం చేశారు. కుచ్చురుడు కుమారునికి 5వ ఏట ఉపనయనం చేశాడు. ఆ బాలుడు విద్యాభ్యాసం ప్రారంభించాడు. తండ్రి వద్ద సకల వేద శాస్త్రాలను అభ్యసించాడు. కొంతకాలానికి అతనికి యుక్త వయసు వచ్చాయి. దేశాటనకు పోవాలనే కోరికతో తల్లిదండ్రులకు అనుమతి తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. మృగశృంగుడు దేశాటన సాగిస్తూ మార్గ మధ్యలో ఎదురైన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ కొన్నాళ్లకు మాఘమాసం సమీపిస్తుందనగా కావేరీ తీరానికి చేరుకున్నాడు. భాగ్యం. మాఘమాసంలో కావేరి స్నానమాచరించే అవకాశం దొరికింది. మాఘమాసం అంతా ఇక్కడే బస చేస్తాను అనుకొని మృగశృంగుడు సంతోషించాడు. నదీ తీరానికి చేరువలోనే ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండడం ప్రారంభించాడు. అతడి తపస్సుకు మెచ్చి ఒకనాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ విప్రకుమార, నీ తపస్సుకు మెచ్చాను. పవిత్ర మాఘమాసంలో విడవకుండా కావేరీ స్నానం సాగిస్తూ వచ్చినందుకు నీ పుణ్యం రెట్టింపైంది. నీకేం కావాలో కోరుకో, తప్పకుండా నెరవేరుస్తాను అన్నాడు శ్రీహరి. ఆపద్బాంధవ, జగద్రక్షక, నీ దర్శన మాత్రంతోనే నా జన్మ ధన్యమైంది. నాకు ఇంకే ఐహిక సుఖాలు ఏమీ కాంక్షలు లేవు. నాకు ఎలా దర్శనం ఇచ్చావో ఇదే చోట కొలువుండి నీ భక్తులకు దర్శనమివ్వు. ఇది చాలు నాకు అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి అతడి కోరికను మన్నించి అదే చోట కొలువై వెలిశాడు. కొన్నాళ్లకు మృగశృంగుడు తల్లిదండ్రులను చూడడానికి స్వగ్రామం చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతన్ని చూసి సంతోషించారు. మృగశృంగుడికి వివాహం చేయాలని వారు భావించారు. ఇదే సంగతి అతడికి చెప్తే ఆశ్రమాలన్నిటిలోనూ గృహస్థాశ్రమమే శ్రేష్టమని దైవజ్ఞులు చెప్తారు. అయితే భార్య గుణవతి అనుకూలవతి అయినప్పుడే గృహస్థాశ్రమ ధర్మాన్ని సజావుగా నిర్వర్తించడం సాధ్యమవుతుంది. అలాంటి యువతి దొరికినప్పుడే వివాహం చేసుకుంటాను అన్నాడు. కుమార, నీ మాటలు సమంజసంగా ఉన్నాయి. నా కోరిక తీరాలంటే భగవంతుడైన శ్రీహరిపైన భారం వేయాలి. నీ అభీష్టం నెరవేరుగాక అన్నాడు తల్లిదండ్రులు. ఇలా ఉండగా భోగాపురం అనే గ్రామంలో సదాచార పరాయణుడైన విప్రుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అందాల రాశి. పేరుకు తగ్గట్టుగానే గుణవంతురాలు, దైవభక్తి, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి సుశీల నిత్యం ఏదో ఒక వ్రతం చేపడుతూ పురాణాశ్రమం